నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో బహిరంగ ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతోటి ముగించారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని తన కొలత్తూరు నియోజకవర్గంలో భారీ రోడ్ షో తోటి ప్రచారాన్ని నిర్వహించారు. అటు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ నేత అన్నమలై కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతోటి కలిసి ప్రచారం చేశారు. హీరో విజయ్ తన నియోజకవర్గం పెరంబూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నైలోని తెలుగు ఓటర్లే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ టీనగర్ అవాడి పరిసరాల్లో రోడ్ షో నిర్వహించారు. గత నెల రోజులుగా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో అగ్రనేతలు సుడిగాలి పర్యటన చేశారు. అధికార డీఎంకే, విపక్ష ఏఐడీఎంకే, బీజేపీ కూటమిలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తిలా ప్రయత్నించాయి. సీఎం స్టాలిన్ దాదాపు 120కి పైగా బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొని తన ప్రభావాన్ని చాటారు. అటు విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా వెనక్కి తగ్గకుండా 100 ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక బీజేపీ నేత అన్నమలై తన ఎన్మన్ మక్కల్ యాత్రతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. విజయ్ తన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఇక తెలుగు ఓటర్లు కీలకమైన చెన్నై, కృష్ణగిరి, హోసూరు వంటి ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. దాదాపు 10 నుంచి 15 కీలక ప్రాంతాల్లో బాబు ఎన్టీఏ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. తొలి విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో సాగుతున్న ప్రచార హోరు ముగిసింది. అధికార టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే ఈసారి ఎలాగైనా బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తిలా కృషి చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నేతలు ఒకవైపు, అమిత్ షా వంటి అగ్ర నేతలతోటి కూడిన బీజేపీ నేతలు మరోవైపు మాటలు తూటాలు పేల్చారు. ఏప్రిల్ 23న జరుగున్న తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధంకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో బహిరంగ ప్రచారాలు అయితే ముగిశాయి. దీనికి సంబంధించి మీకున్న అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? మొత్తానికి అంటే ఎన్నికల ప్రచారం ముగిసింది, ఇక మైకులు బంద్ అయిపోయినాయి. అయితే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మాత్రం మొదటి దశ ఎన్నికల మొదటి ఫేసింగ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 స్థానాలకు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రచారం కూడా ఈ రోజు 5 గంటలకు ముగిసిపోయింది. సో ఇక పోల్ మేనేజ్మెంట్ కే సమయం ఆసన్నమైంది. ఈ పార్టీలన్నిటికీ కూడా నెక్స్ట్ ఇక ఓటర్లను ఎట్లా ప్రసన్నం చేసుకోవాలన్నటువంటి ధోరణిలో వెళ్ళిపోతారు. ఇప్పటి జరిగినటువంటి ప్రచారం ఒకవైపు, ఇక్కడి నుంచి జరగాల్సినటువంటి పోల్ మేనేజ్మెంట్ ఇంకొక వైపు. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకేను బలంగా ఉన్నటువంటి డిఎంకేను ఢీకొట్టడానికి అటు ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. పొత్తు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆఖరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి నయనా నాగేంద్రన్ను పెట్టి ఆ అధ్యక్షుడు అంటే అన్నామలైకి కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా ఆయనను ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పయ్యపడిన నియోజకవర్గం కూడా లేకుండా పోయిందంటే సో భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్గా తీసుకుందో తమిళనాడు అర్థం చేసుకోవాలి. అయితే గతంలో ఉన్నటువంటి 2021 ఎన్నికలకు సంబంధించి కానీ లేదంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసి ఆల్మోస్ట్ ఒక 10-13% వరకు ఓటు బ్యాంకును కోల్పోయింది. సో మళ్ళీ అట్లాంటి తప్పిదం జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో 2021 సీన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో 30%కి పైగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును ఈసారి ఎంతవరకు పెంచుకోగలుగుతారు? గతంలో 70 స్థానాలకు పైగా గెలిచారు పొత్తుల్లో. సో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నారు అనేది మాత్రం ఒక ప్రయోగం మాత్రం చూడాలి. ఎందుకంటే తమిళనాడు ఎన్నికల విషయంలో ఈసారి చాలా ఈక్వేషన్స్ మారిపోయాయని చెప్పాలి. ఎందుకంటే అటు పన్నీర్ సెల్వం జయలలితకు అనుచరుడిగా ఉండేటువంటి వ్యక్తి పన్నీర్ సెల్వం ఇటు స్టాలిన్కు మద్దతు ఇచ్చి స్టాలిన్ బాటలో నడిచారు. రేపొద్దున డిఎంకే అధికారంలోకి వస్తే పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోవైపు పళనిస్వామి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ అక్కడ ఈ ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుతోటి
డీలిమిటేషన్ చేస్తున్నారో అది తమిళనాడు మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. డీలిమిటేషన్ తోటి తమిళనాడు మీద ఒక హిందీ ప్రాపగండా రుద్దేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ 1970s లాంటి ఉద్యమాన్ని తీసుకొస్తాం ఒకవేళ డీలిమిటేషన్ చేసి తమిళనాడుకు అన్యాయం జరిగితే అన్నటువంటి స్లోగన్ని తీసుకొచ్చారు. ఆ రోజు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఢిల్లీ పైన తమిళనాడు గెలిచింది అన్నటువంటి సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రాంతీయవాదం లేదంటే జాతీయవాదం వర్సెస్ ప్రాంతీయవాదం మధ్య, హిందీ వర్సెస్ తమిళ్ మధ్య ఉన్నటువంటి వ్యవస్థ కాస్త ఏకంగా ఈసారి మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్తో వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఢిల్లీ వర్సెస్ తమిళనాడుగా స్టాలిన్ మార్చేశారు. తమిళనాడు అస్తిత్వం దెబ్బతినొద్దు, ద్రవిడ భావజాలం అట్లాగే ఉండాలి. సో ద్రవిడులకు ఖచ్చితంగా అంటే హిందీ మచ్చ పడకూడదు అంటే కనుక ఖచ్చితంగా తమిళనాడు అస్తిత్వం ఉండాలన్నటువంటి ద్రవిడ భావజాలాన్ని సెంటిమెంట్ను రేకెత్తిస్తూ అదే భావజాలంతో స్టాలిన్ కూడా ముందుకెళ్తున్నారు. మరోవర్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అది తమిళనాడు మాత్రమే. సో తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే జాతీయ పార్టీలు రెండు కూడా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఏడీఎంకే డిఎంకేతో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్సే ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఏడీఎంకేకు వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ తోటి ఏడీఎంకే కొంత అభద్రతా భావంలోకి వెళ్ళిపోయింది. ఇక అంశం అట్లా ఉంటే కనుక ఇక అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తమిళనాడులో డిఎంకే వర్సెస్ ఏడీఎంకే లాంటి పరిస్థితులే ఉండేవి. బట్ ఇప్పుడు మాత్రం త్రిముఖ పోరు ఏర్పడింది. టీవీకే రూపంలో విజయ్ 294 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను పెడుతున్నారు. అయితే విజయ్కి పార్టీ నిర్మాణం మాత్రం అంత పటిష్టంగా లేదనే చెప్పాలి. పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదు. ఎందుకంటే చాలా వరకు అందరూ కొత్త అభ్యర్థులే ఉన్నారు. కొంత మాస్ క్రౌడ్ని పుల్ చేసినా కానీ విజయ్ మోహన్ చూసి ఓటేసేటువంటి పరిస్థితులు ఆ నియోజకవర్గాల్లో ఉన్నాయా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో అంటే అటు డిఎంకే నుంచి బలమైనటువంటి సిట్టింగ్ స్థానాలే ఉంటాయి, ఏడీఎంకే నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి సో ఇందులో విజయ్ ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నారు అన్నది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సో చూడాలి. తమిళనాడులో ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో అయిపోయింది ఇప్పటి వరకు. ఈ మధ్యకాలంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చక్రి, కేజ్రీవాల్ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత డీలిమిటేషన్ తర్వాత రోడ్ షోలో స్టాలిన్తో పాటు పాల్గొన్నారు. అది కూడా కొంత స్టాలిన్ కలిసి వచ్చేటువంటి అంశం. సో అటు కోలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ లాంటి పరిస్థితి కూడా తమిళనాడులో ఉంది. ఎందుకంటే సినీ హీరోలు కెప్టెన్ విజయకాంత్ పార్టీ కానీ స్టాలిన్కే మద్దతు ఉంది. అట్ సేమ్ టైం కమల్ హాసన్ కూడా స్టాలిన్కే మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్ కేవలం ప్రజలు నమ్ముకొని, తన అభిమానులు నమ్ముకొని, జెన్జీ యువతను నమ్ముకొని మాత్రమే ముందుకెళ్తున్నారు. చూడాలి విజయ్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్స్తారా లేదంటే ఏడీఎంకే ఓట్లే విజయ్ ఖాతాలో పడతాయన్నది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. బట్ ఏదేమైనా కానీ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి తమిళనాడులో. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో